ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ అద్భుతమైన ఆటగాళ్లను కొనుగోలు చేసింది. వేలానికి ముందే స్టార్ ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న ఆ జట్టుకు అందుకు తగ్గట్లుగా జట్టును నిర్మించింది. టీమిండియా టాప్ ఆటగాళ్లు అయిన జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యాలను అట్టిపెట్టుకున్న ముంబై ఇండియన్స్ వేలంలో చాలా తెలివిగా వ్యవహరించింది. భారత స్టార్ ఆటగాళ్లతోనే ఆ జట్టుకు సగం బలం రాగా మిగతా బలాన్ని వేలంలో కొనుగోలు చేసింది. తక్కువ డబ్బుతో వేలంలోకి వచ్చిన ముంబై ఇండియన్స్ మార్క్యూ ప్లేయర్ జోలికి పోకుండా తొలి రోజు సైలెంట్ గా ఉంది. రెండో రోజు తమకు కావాల్సిన ఆటగాళ్లను మాత్రమే టార్గెట్ చేసి అతి తక్కువ ధరకే మంచి ఆటగాళ్లను కొనుగోలు చేసింది. తాజాగా వేలంలో ముంబై ఇండియన్స్ అత్యధికంగా ఖర్చు చేసిన ఆటగాళ్లు ట్రెంట్ బోల్ట్, దీపక్ చహార్లు మాత్రమే. బోల్ట్ను 12.5 కోట్లకు కొనుగోలు చేసిన ముంబై దీపక్ చహార్ కోసం 9.25 కోట్లు ఖర్చు చేసింది. విల్ జాక్స్ను 5.25 కోట్లకు, అల్లా జగన్ఫర్ను 4.80 కోట్లకు దక్కించుకుంది. అనామక ఆటగాళ్లపైనే ముంబై ఇండియన్స్ ఎక్కువగా ఖర్చు చేసింది. నమన్దీర్ను 5.25 కోట్లకు ఆర్టీఎం కార్డు ద్వారా తీసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ముంబై ఇండియన్స్ సమతూకంగా కనిపిస్తుంది. అన్పేసర్పై ముంబై జట్టు పటిష్టంగా ఉంది. ముంబై ఇండియన్స్ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: నమన్దీర్ 5.25 కోట్లు, రాబిన్ మింజ్ 65 లక్షలు, కర్ణ్ శర్మ 50 లక్షలు, ట్రెంట్ బోల్ట్ 12.50 కోట్లు, ర్యాన్ రికెల్టన్ 1 కోటి, దీపక్ చాహర్ 9.25 కోట్లు, అల్లా జగన్ఫర్ 4.80 కోట్లు, విల్ జాక్స్ 5.25 కోట్లు, అశ్విని కుమార్ 30 లక్షలు, మిచెల్ సాట్నర్ 2 కోట్లు, రీస్ టోప్లీ 75 లక్షలు, కృష్ణన్ ప్రిజిత్ 30 లక్షలు, రాజ్ బవా 30 లక్షలు, సత్యనారాయణ రాజు 30 లక్షలు, అర్జున్ టెండూల్కర్ 30 లక్షలు, లిజార్డ్ విలియమ్స్ 75 లక్షలు, విఘ్నేష్ పుతూర్ 30 లక్షలు. ముంబై రిటర్న్ చేసుకున్న ఆటగాళ్ల ప్రైజ్ అంతా ఇప్పుడు చూద్దాం. హార్దిక్ పాండ్యా 18 కోట్లు, రోహిత్ శర్మ 16.30 కోట్లు, జస్ప్రీత్ బుమ్రా 18 కోట్లు, సూర్యకుమార్ యాదవ్ 16.35 కోట్లు, తిలక్ వర్మ 8 కోట్లు,